హాయ్ నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. అయితే ఈరోజు మళ్ళీ తిరగతా రోడ్ల మీదకి వచ్చేసాను. ఎవరి కోసం ఆయన అంటే మీకోసమే వచ్చింది, ఎవరి కోసం కాదయ్యా. ఎందుకంటే నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఒక వెరైటీ చికెన్ సెంటర్ ఒకటి ఉందన్నమాట. అక్కడ వితౌట్ ఆయిల్ ప్లస్ ఆయిల్ సెక్షన్ రెండు ఉంటాయి, సపరేట్గా మనకి ఇస్తారనమాట. సో అక్కడ ఏంది ఫేమస్ అంటే వితౌట్ ఆయిల్తో వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ నిప్పుల మీద మాత్రమే చికెన్ ఇస్తారనమాట. ఇంకోటి ఆయిల్ సెక్షన్ వచ్చేలకి వెజ్ ఐటెం ఉంటుంది. ఇక్కడ సూపర్ అంటే సూపర్గా టేస్ట్ ఉంటుంది. వివర్స్ ఈ మొత్తానికి చెప్పి ఇదంతా ఎందుకు, మీరే ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి తినాలా, దీని సెక్షను ఇదంతా వ్యవహారం ఎక్కడ ఉంటుంది ఏందనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో దాని పేరు ఏందా అంటే మనం ఇప్పుడు చూసుకున్నట్లుగానైతే ది గన్ బీబీక్యూ అనేది ఏదైతే సెంటర్ ఉందో ఇది అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉంటుంది అనమాట. అన్నమయ్య సర్కిల్ నుంచి కొంచెం లగిస్తా ముందుకు కానీ వచ్చినట్లుగానైతే రైట్ సైడ్లో ఉంటుంది. సో ది గన్ బీబీక్యూ అనేది ఎందుకు ఇంత స్పెషల్, ఇక్కడ ఏంటి అంత వెరైటీ అంటే చాలా మంది వస్తూ ఉంటారు. సో క్రౌడ్ అంతా కూడా మీకు చూపిస్తాం. తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో ఈ సెక్షన్ అంతా కూడా మనం చూస్తుండేది ఇదంతా కూడా ఇక్కడ జస్ట్ నిప్పుల బింద అనేది ఫ్రై చేస్తారు అనమాట. నిప్పులు అంటే పైన కాదు. సో దానికి ఒక సపరేట్ సెక్షన్ ఏర్పాటు చేస్తున్నాను. ఓన్లీ ఇక్కడ కోల్తో చికెన్ అనేది బర్న్ అవుతుంది. సో చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. అదేవిధంగా మనం ఈ పక్క చూసుకున్నట్లుగానైతే అక్కడ బిర్యానీ ప్లస్ వెజ్ ఐటమ్స్ ఇంకా కొన్ని లాలీపాప్స్ ఏమైనా కావాలంటే అవి కుక్ చేస్తుంటారు అనమాట. సో మొత్తానికి లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం, అసలు ఎట్లుంటుంది, ఎలా ఉంటుంది, ఏంది దీని కథ, వ్యవహారం అసలు బాగుండదా, ఎందుకు జనాభా ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తుంటారు, చాలా రోజుల నుంచి ఉన్నారు కాబట్టి. సో వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ఇక్కడ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, కలర్ ఉంటాయా, చికెన్ స్టాక్ ఉంటుందా, అది ఇది మొత్తం కూడా మీకు మొత్తం నేను క్లియర్గా నీట్గా వివరించి చెప్తాను. మీరు కూడా దీనికి కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. మీకు నచ్చినట్లుగానైతే మీరు రావాలనుకుంటే ఇక్కడ అన్నమయ్య సర్కిల్లోనే ది గన్ బీబీక్యూ ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీరు తినొచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడదాం. అబ్బా వ్యూవర్స్, మొత్తానికి అదృష్టం ఉంటే నాదే కదా వ్యూవర్స్. నెల్లూరులో ఆర్జేవికున్న అదృష్టం ఇంకెవరికన్నా ఉందా? చూడు పక్క వర్షం పడతా ఉంది బ్రహ్మాండంగా. ఈ వర్షం పడతా ఉంటే వెదర్ అంతా కూడా చల్లగా అయిపోయింది. నా కోసం వేడిగా పోయి ఆ నిప్పుల మీద కాల్చిన చికెన్ తీసుకొని ఒక్కొక్క ముక్క పొల కింద కొరగతా ఉంటాడేమో పడవ ప్రాణం ఏడుకో ఎగిసిపడొద్దామనే. ఏం లేదా మామూలుగా ఉంటుంది వ్యవహారమా. అసలు లోపల ఎట్ట చేస్తున్నాడు ఏంది అనేది చూద్దాం ఒకసారి. వర్షం కూడా భలే జాలీగా పడుతుంది. చల్లగా ఉంది. నెల్లూరులో ఈ మధ్య అంతా ఎండలకి ఎండి గందరగోళం అయిపోయి ఇప్పుడు ఒక రొంత ఇదిగో వాన పడతా ఉంది. ఈ వాన అంతా కూడా కొంచెం చల్లంగా కానీ ఉన్నట్లుగానైతే కొన్ని రోజులు కానీ ఇట్లా కానీ ఉంటే వీటన్నిటికీ గందరగోళం అయిపోద్ది. సూపర్ బాగుందబ్బా. ఇక్కడ నెల్లూరు ప్రజలంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. లోపల పోయి ఒకసారి తిని చూద్దాం ఎట్టుందో ఏందనేది. అది కథ అనమాట. పోదాం వ్యూవర్స్. ఇంకెందుకు ఆలస్యం, అదిగో లోపలికైతే వచ్చేసాము. అదిగో శ్రీకాంత్ అన్న కూడా ఏడే ఉన్నాడు, ఓనర్ అనమాట. నాకు చాలా ఆప్తుడు, మిత్రుడు. సో అదేవిధంగా చాలా రోజుల నుంచి కూడా చూస్తూ ఈరోజు టైం కుదిరింది చేయడానికి, ఆ అవకాశం ఇచ్చాడు. ఈరోజు శ్రీకాంత్ అన్న బాగున్నారా? ఏదన్నా ఏం సంగతులు, అసలు ఎందుకు వచ్చింది ఆలోచన మాగుంట లేఅవుట్లో ఇంత భారీ ఎత్తున పెట్టాలని, ఏంది కథ? మేము స్టార్ట్ చేసి కూడా 4 ఇయర్స్ అయిపోతుంది. కరెక్ట్ కరోనా ముందు మేము స్టార్ట్ చేసాము. కరోనా టైం అప్పుడు కూడా మేము ఆ టైం అప్పుడు కూడా మేము సర్వీస్ ఇచ్చాము. అట్లా 4 ఇయర్స్ నుంచి మేము సర్వైవ్ అవుతున్నామంటే మాది బాగాలేకపోతే 4 ఇయర్స్ సర్వైవ్ ఎవరు కాలేదు. ఫస్ట్ వచ్చి మేము ఒక కింద చిన్న షాప్ లాగా ఫస్ట్ చిన్నది పెట్టుకున్నాం. అప్పటి నుంచి ఈరోజు వచ్చి ఇట్లా పెద్దదిగా కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకొని ఇట్లా స్టార్ట్ చేసాం మేము. ఆలోచన అంటే ఫ్రెండ్స్ మేము అనుకొని చిన్నగా జస్ట్ వర్క్ క్లిక్ అయితే చేద్దాం, లేదంటే ఓకే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకని అట్లా అనుకొని మేము స్టార్ట్ చేసాం. చీకట్లో రాయేసారు మొత్తాన్ని సక్సెస్ అవుద్దా లేదని. అయితే ఇచ్చేదానికి మనం ది బెస్ట్ ఇద్దాం, తర్వాత మనం చూద్దామని మేము అట్లా అనుకుని స్టార్ట్ చేసాం. అట్లాంటిది ఇప్పుడు 4 ఇయర్స్ వరకు కూడా నెల్లూరులో ఒక బాబిక్యూ అంటే గన్ బాబిక్యూ అనే నేమ్ మేము తెచ్చుకోం. మొత్తానికి గన్ బాబిక్యూ అంటే బుల్లెట్ దిగిందా లేదన్నట్టు ఉంటుంది ఫుడ్. అంతేనా? అంతే. సరే, మొత్తానికి మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏందనేది ఒకసారి చూద్దాం. అదిగో ప్రేక్షకులకు కూడా ఒకసారి చూపిద్దాం. ఆ తర్వాత ఏదైనా ఒక ఐటమ్ మనం కానీ తింటే అసలు ఎట్టుంది ఏందనేది వాళ్ళకి కానీ చెప్పిన వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమంటారా? షూర్. మన దగ్గర వచ్చి ఫస్ట్ వచ్చి బాబిక్యూ ఐటమ్స్లో ది బెస్ట్ సెల్లింగ్ వచ్చి బాబిక్యూ ఆఫ్ అంటారు. అంటే సగం కోడి బాబిక్యూ ఆఫ్, బాబిక్యూ ఫుల్, అది బెస్ట్ సెల్లింగ్ మన దగ్గర. అది వచ్చి ఫోన్ ఆర్డర్సే చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. అది అట్లా దగ్గర ఇవి జొమాటో స్విగ్గీ అవి కూడా ఉన్నాయి కదా? స్విగ్గీ జొమాటో రెండు ఉన్నాయి. ఒకసారి చూద్దాం అన్న ఐటమ్స్ చూద్దాం ఎట్లా ఉందనేది. వ్యూవర్స్ అయితే మొత్తానికి ఐటమ్స్ దగ్గరకు వచ్చేసాం. ఒకటి మీకు ముందుగా చెప్పాల్సిన మాట ఏం తెలుసా, ఇక్కడ ది గన్ బాబిక్యూలో ఇక్కడ చేసి పెట్టేది, తగిలిచ్చి పెట్టేది, ఎలా తీసేది అవి ఉండవు అనమాట. ఇక్కడ మొత్తానికి ఎలా ఉంటుందంటే ఇవన్నీ కూడా అట్లా అరేంజ్ చేసి పెట్టుకుంటారు. మీరు వచ్చి ఆర్డర్ కానీ కావాలని అంటే స్పాట్లో వేసేసి అంతే తప్ప తగిలిచ్చి పెట్టాలి ఇవన్నీ ఉండవు. ఏమంటారు సార్? అంతేనా? మేము వచ్చి
ప్రీ కుక్ చేసి ఏవి పెట్టం మేము. కస్టమర్ వచ్చి ఆర్డర్ చెప్పిన తర్వాతే కుక్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాం. అందుకే మన దగ్గర వచ్చి ఐటెం కూడా కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది. టైం టేకింగ్ తీసుకున్నా కూడా ది బెస్ట్ అనేది మనం ఇస్తాం. ఆ ఫ్రెష్నెస్ అనేది, ఆ టేస్ట్ అనేది మీకు కావాలంటే ఇట్లా వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కుక్ చేసి ఇస్తేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ముందుగానే హాఫ్ బాయిల్ చేసి కానీ అట్లా పెట్టామంటే డ్రై అయిపోతుంది, టేస్ట్ అనేది ఉండదు. అందుకోసమని మేము ఫస్ట్ నుంచి కూడా ఇదే ప్రాసెస్. మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ కూడా అట్లా వెయిట్ చేసి 15-20 మినిట్స్ కొంచెం 40 మినిట్స్ పట్టినా కూడా వెయిట్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు మన దగ్గర. సూపర్ సార్. అదే విధంగా ఒకసారి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దామా, మన దగ్గర చూపిస్తే చెప్తారా? ఫస్ట్ ఇది వచ్చి హరియాలి టిక్కా అంటారు. హరియాలి టిక్కా అంటే బోన్లెస్ ఐటమ్ ఇది. హరియాలి టిక్కా అంటే పుదీనా అండ్ కొరియాండర్ ఫ్లేవర్ వస్తుంది ఇందులో. ఇందులో ఫస్ట్ థింగ్ చాలా దగ్గర వచ్చి ఫ్లేవర్ కోసం, కలర్ కోసం అని ఆర్టిఫిషియల్ కలర్స్ అవి యాడ్ చేస్తారు. మన దగ్గర వచ్చి ఏది కూడా ఒరిజినల్ కొరియాండర్ అండ్ ఒరిజినల్ పుదీనా పేస్ట్ అది మిక్స్ చేసి మనం వేస్తాం మన దగ్గర. నెక్స్ట్ ఐటమ్ దీంట్లో కూడా కలర్ అనేది మనం అసలు ఏ ఐటెంలో కూడా వేయం మనం. నేను చూస్తున్నాను ఇప్పుడు నుంచి 4 ఇయర్స్ నుంచి పెట్టినప్పుడు మలై టిక్కా అంటారు. మలై టిక్కా ఇది కూడా బోన్లెస్ ఐటమ్. ఇందులో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తాం మనం. కాజు అండ్ ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేస్తాం ఇందులో. అవును, ఇది మలై టిక్కా. నెక్స్ట్ ఇది వచ్చి లెగ్స్. చూడడానికి వెరైటీగా ఉన్నాయి. అయితే ఏమనిపిస్తుంది తెలుసా, ఆల్రెడీ కర్రీ అయిపోయినట్టుంది అది, కానీ పచ్చి అయ్యి తినేరట. అవును, ఇది మ్యారినేషన్ చేసి పెడతాం. ఆఫ్టర్నూన్ 1 o'clock కల్లా మేము మ్యారినేట్ చేస్తాం. మినిమం 5 hours మ్యారినేషన్ చేసి పెడతాం ముందుగా. అప్పుడైతేనే మనకి చికెన్ అనేది ఆ సాఫ్ట్నెస్ అనేది కానీ ఆ జ్యూసీనెస్ అనేది కానీ వస్తుంది. లేదంటే మాత్రం డ్రైగా ఉంటా ఉంది. ఇది వచ్చి బాబిక్యూ అంటారు. ఇది బాబిక్యూ అంటారు. అదే మెయిన్. అవును. సో దాన్ని ఎంతసేపు నానబెడతారు? అదేం సరే మినిమం ఏ ఐటమ్ సరే మినిమం 5 hours ఏదైనా బాబిక్యూ సంబంధించి ఏదైనా 5 hours ఖచ్చితంగా ముందుగా దాన్ని నానబెట్టుకోవాల్సిందన్నమాట. అంటే పెట్టుకుంటాం మనం. ఇవి వచ్చి వింగ్స్ అంటారు. ఇవి కూడా బెస్ట్ సెల్లింగ్. ఇవి కూడా మన దగ్గర వింగ్స్ ఎక్కువ సేల్ అవుతాయి కూడా. వింగ్స్ కూడా బాగా చాలా మంది ఇష్టంగా తింటారు అనమాట. మన అందులో నెల్లూరు భోజన ప్రియులు. చికెన్ షాపులో చికెన్ అప్పుడు అందరు వచ్చి వింగ్స్ వద్దు అంటారు, కానీ మన దగ్గర వచ్చి వింగ్స్ అనేది బాగా ఇష్టంగా తింటారు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సూపర్. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి అవి కూడా వింగ్స్. నెక్స్ట్ ఇది వచ్చి చికెన్ టిక్కా అంటారు. బోన్లెస్ చికెన్ టిక్కా. స్పైసీనెస్ వస్తుంది. అవును. ఇప్పటికే దాదాపు 1 2 3 4 5 వెరైటీస్ దాకా ఉన్నట్టు. అవును, సూపర్ గా ఉంది అసలు చూస్తే. ఏదో వివర్స్ మొత్తానికి అన్ని కూడా స్టీల్ కంటైనర్స్ మేము వాడతాం అన్నిట్లో మ్యారినేషన్ చేసే అన్ని కూడా. ఈ నీట్నెస్ లో క్వాలిటీలో సూపర్. అందులో మనం ఉండేది ఎక్కడ రిచెస్ట్ ఏరియా మాగౌంట్ లేఅవుట్ లో ఉన్నాం అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయిందంటే ఇక్కడ అన్ని కార్డ్ పార్క్ చేసుకొని కార్లో తినే వాళ్ళు ఉంటారు. ఇక బయట ఇక్కడ కూర్చొని తినే వాళ్ళు ఉంటారు. అంతా ఎక్కువ కార్లో వచ్చి కార్లోనే తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. సూపర్. ఇదనమాట ఇక్కడ సెక్షన్ ఎలా ఉందో చూసారు కదా వివర్స్. అసలు అద్భుతంగా ఉందో చూస్తానే దమ్మ తెల్లనది నాయన. అవన్నీ పచ్చి ఫ్రెష్గానే అన్న చేసిస్తారనమాట. ఇదే అనమాట నిప్పులకు సంబంధించిన పొయ్యి అనమాట. ఇదంతా స్టీల్తో వాడతారు. లోపల ఈ విధంగా ఈ లోపల పెట్టి కాసేపు వాటికి మినిమం టైం ఉంటుంది. ఆ టైం అయ్యేదాకా అవి కాలాలా. అవట నాకు తొందరగా కావాలని పచ్చి తింటా అంటే తినేది కాదు. సో మొత్తానికి ఆ పక్క ఇంకో సెక్షన్ ఉంది. ఒకసారి టేస్ట్ చూద్దాం. ఆ సెక్షన్ కూడా చూద్దాం ఎలా ఉందో ఏందనేది మీకు చూపిస్తా. వివర్స్ వర్షం బయట చూస్తే చల్లంగా దమ్మ వర్షం పడతా ఉంది నెల్లూరులో చాలా రోజుల తర్వాత. నా ముందు చూస్తేమో ఇదిగో మంచి బీబీక్యూ స్టైల్ చికెన్ వచ్చేసింది. ఒక పక్క లెగ్ పీస్ ఉంది. అయితే మొత్తానికి ఏంటంటే ఒక మాట చెప్పాలి వివర్స్, ఏదైతే బయట మనం తింటా ఉంటాం కదా బీబీక్యూ స్టైల్ అని చెప్పి ఈ గ్రిల్స్ లాగా వేసి నిప్పుల మీద వేసి ఇసనకట్తో ఇసిరి తర్వాత పైన అంత బ్రష్ ఒకటి తీసుకుని దమ్మ పూస్తూ ఉంటాం. అది డిఫరెంట్ టేస్ట్. అదొక డిఫరెంట్ టేస్ట్, ఇదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట. సో ఎప్పుడు అదే కదా మనం తింటూ ఉంటాం. ఒకసారి తిని చూస్తే ఎలా ఉంటుందో ఏందనేది ఇంత దూరం వచ్చా మీకు కూడా చూపిస్తాను అనమాట. ఏంటంటే చికెన్ అన్నీ ఒక పుల్ల గుచ్చేది, పుల్ల కదా అది ఒక ఇనప రాడ్ అనమాట. సో దాన్ని గుచ్చేది డైరెక్ట్గా లోపల పెట్టేస్తారు అనమాట. ఏదైతే నిప్పులు లోపల ఉంటాయో దాంట్లో ఇంకా దానిలో పెయింట్ కొట్టడాలు సున్నం కొట్టాలి ఏమన్నమాట. దానికి అదే ఉడకాల్సిందే. సో ఆ పీస్ కూడా ఎంత స్మూత్గా సున్నితంగా ఉడుకుతుందంటే చూడండి ఎంత స్మూత్గా ఉంటుంది అనమాట. చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో. ఇంత స్మూత్గా ఉడుకుతుంది. అసలు ఏముండదు అనమాట. చాలా చాలా బాగుంటుంది. అయితే మొత్తానికి నేను ఏమేమి తీసుకున్నాను అంటే వివర్స్, ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఏ ఉన్నాయో అదొకటి తీసుకున్నాను. అన్నీ నేను తెల్లాను కదా, మీరు వచ్చి తినండి ఎట్టా ఏంది కథ అనేది. దీంట్లో నాకు వచ్చేసి ఒకటి అల్లం చట్నీ, ఒకటి తర్వాత దగ్గరికి వస్తే మీరు చూపిస్తాను.
ఇది మైనస్ అని ఒకటి ఉంటుంది అనమాట. దీన్ని ఇది ఒకటి మయోడీస్ అంటారు యాక్చువల్లీ దీన్ని. సో అది ఒకసారి తిందాం. బా భలే ఉందా బా, బొమ్మనంగా ఉందా, నోరు ఊటల్లా ఊరిచ్చేదానికి నేను ఉండేది, ఊరినే కాదు అది కదా బా. అదృష్టం ఉండాలా నాయన, అదృష్టం. ఏడ అదృష్టం అంటే వర్షం పడేటప్పుడు ఇలాంటి చికెన్ తినాలంటే అదృష్టం ఉండాలా. ఇది తినాలంటే ఏడకు రావాలనుకున్నారా? ది గన్ బీబీక్యూ అని మన మాగుంట లేఅవుట్లోనే అన్నమయ్య సర్కిల్కి కొంచెం ముందు వచ్చినట్లయితే పక్కనే ఉంటుంది నాయన. ఎవరిని అడిగినా చెప్తారు, 4 సంవత్సరాల నుంచి భలే ఫేమస్, సూపర్గా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇది పుదీనా చట్నీ ఉన్నట్టుందనమాట. సో పుదీనా చట్నీలో కూడా ఒకసారి ముంచుగా తిందాం. నేను ఏదో ఇందాక అల్లం అనుకున్నా కానీ కలర్ చూస్తుంటే పుదీనా లాగుందే. అబ్బా ఆహా అబ్బబ్బా అదే అదిరిపోయిందబ్బా. పోలా ఎదిరిపోయిలా, నోరొట్టల మీకు ఊరిస్తాను నేను, ఊరిచ్చేదానికి ఉండేది. సో ఇదనమాట దీనికి సంబంధించిన కథ ఎవరు. ఆ తర్వాత పక్కన ఇంకో సెక్షన్ అని చెప్పిల్లా, ఆ సెక్షన్లో ఏమేమి ఉంటుంది ఏందనేది మొత్తానికి ఒకసారి మనం కూడా చూద్దాము. వెయిట్ అండ్ సీ. తింటా ఉంటే చూస్తూ ఉండండి. మొత్తానికి అసలు దీంట్లో ఏమేమి ఇచ్చారు ఏందనేది మీకు చూపిస్తారండి. దా ఇది లెగ్ పీసు, దానికి సంబంధించిన పుదీనా చట్నీ, మైనస్ అంటారు ప్లస్ అంటారు మయోడీస్ అది. ఆ తర్వాత లైట్గా ఏదో పొడేస్తున్నారు ఇక్కడ. ఈ పొడి ఏందనేది ఇది ఒక వెరైటీ రకమైన పొడి అనమాట. ఇది భలే ఉంది ఇది కూడా అబ్బా. ఆ తర్వాత ఇదో దీన్ని నేను తీసుకున్న వింగ్స్, లాలీపాప్, ఆ తర్వాత ఇందాక బాబీకి చికెన్ అని చెప్పారు, రకరకాల చికెన్ తీసుకున్నారనమాట. ఎన్ని ఇప్పుడు నేనే తినేస్తాను, దుమ్ము రేపుతా, ఇప్పుడు కడుపంతా ఉబ్బిపోవాలా. గిస్తు పెట్టబోకండి, మీరు కూడా వచ్చి బ్రహ్మాండంగా తినండి. ఆ తర్వాత మొత్తానికి వ్యూవర్స్ ఉంటుందా మనకి, కస్టమర్లు వచ్చిన వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకుందాం ఎట్టుందో ఏంది నాయన అని చెప్పి రండి. సో మొత్తానికి వ్యూవర్స్ ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇది చికెన్ పాప్కార్న్ అనమాట. సో అయితే ఇందాక ఆయిలే లేదన్నావు కదరా, ఏందిరా దరిద్ర అంటావేమో. కాదురా అయినా ఇది వేరే సెక్షన్ అని చెప్పాను కదా, అక్కడంతా ఆయిల్ లేకుండా చేస్తారనమాట. ఇక్కడికి వచ్చేలేక ఆయిల్ ఉంటుంది. అందులో కూడా ఇందా మనం చెప్పాం కదా, ఆయిల్లో ఏదన్నా కావాలంటే సపరేట్ సెక్షన్ అనమాట. సో ఇదనమాట ఇది చికెన్ ఏమంటారు, తిక్కనా చికెన్ పాప్కార్న్ అంట. సో కేఎఫ్సీ లాగా ఎట్లా పాప్కార్న్ ఉంటుందో అట్లా ఉంటుంది, అదేనా? ఓకే సూపర్ అనమాట. సో అదే విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఈ సెక్షన్లో మనం చూసుకున్నట్లుగానైతే వివర్స్ ఏమేమి ఉంటుందో ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చి బిర్యానీ అనమాట. ఇక్కడే రెడీ చేస్తారు. ఈ బిర్యానీ ఫ్రెష్గా ఇక్కడే రెడీ చేస్తారు కాబట్టి వచ్చిన కస్టమర్స్కి అందిస్తూ ఉంటారు. వీళ్ళు మసాలాలు ఎక్కువ కలపరు, కలర్ లేరు. అలా అదేవిధంగా స్టాక్ పెట్టిన చికెన్ కానీ స్టాక్ పెట్టిన ఇంగ్రీడియంట్స్ కానీ ఏం వాడరు అనమాట. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి నాకు బాగా తెలుసు కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు ప్రోగ్రామ్ చేస్తున్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లుగానైతే ఏదన్నా పాప్కార్న్ లాగా వెజ్ ఐటమ్స్కి సంబంధించి అక్కడ ఉంటాయి. ఆ పక్క అదేవిధంగా ఇంకా కొన్ని మనం చూసుకున్నట్లుగానైతే లోపలికి వచ్చినట్లుగానైతే ఫిష్కి సంబంధించి ఈ ఫిష్ ఐటమ్ కూడా రెడీ చేస్తున్నాయి. ఏందన్నదా ఫిష్ అది? ఇది ఫిష్ టిక్కా అంటారు. ఏమేమి ఉంటాయి ఐటమ్స్ ఫిష్లు ఏమేమి ఉన్నాయి మన దగ్గర? ఫిష్ పాప్కార్న్, ఫిష్ టిక్కా, బార్బిక్యూ ఫిష్, 3 ఐటమ్స్. ఆ 4 ఐటమ్స్. ఓకే, ఇవి ఆయిల్లోనే ఫ్రై అవుతా లేకపోతే నిప్పుల్లోనా? బార్బిక్యూ ఇప్పుడు నేను చూపిస్తాను. సో వివర్స్ ఇదైతే ఫిష్కి సంబంధించినంత ఫిష్ ఐటమ్ ఎలా ఉంటుందో ఇదే సేమ్ ఐటమ్. అదే మసాలా అన్నీ అవేనా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క మసాలా ఉంటుంది. అన్ని సీక్రెట్ అన్నా, ఏం బయట చెప్పరా? అంతే. అయితే మొత్తానికి ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయి? మినిమం మామూలు రేట్లే అన్న. ఎంత తక్కువలో స్టార్టింగ్ 100 నుంచి 250, 300. చాలా తక్కువ రేట్లే కదా. ఇంత పెద్ద పెద్ద పీసులు అందులో మనం చూసుకున్నట్లయితే 5-6 వింగ్స్ అవి వస్తా బయట తీసుకున్న ఇంత మసాలాలు అంతే, ఇంత క్వాలిటీకి ఇచ్చినా కూడా అదే టేస్ట్ అన్నమాట, అదే ప్రైస్. ఓన్లీ ఏ కూడా రేట్లు పెంచారు సేమ్, అప్పటి నుంచి సేమ్ అదే రేట్స్. ఎలా గిట్టుబాటు అవుతా ఉందా? పర్లేదన్న. అంతే, పోనీలే మీరు బాగుంటాయి కదా, మా లాంటి వాళ్ళంతా వస్తారు, నేను 10 మందికి చెప్పగలను, అది కదా. అయితే వ్యూవర్స్ ఇప్పుడు మనం చూసినది ఫిష్కి సంబంధించి నెల్లూరు వాళ్ళు చూడు, ఫిష్ని ఎట్టన్నా ఏ విధంగా వంటలుగా వండాలంటే నెల్లూరు వాళ్ళ తర్వాత అనమాట. సో ఈ ఫిష్ని కూడా దాని లోపల వేసి కాలుస్తారు అనమాట, లోపల ఉండేది బొగ్గులు. సో దాని టేస్ట్ ఎలా ఉంటుంది ఏందనేది అదొక వెరైటీ అనమాట. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు దాని టేస్ట్ చూస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో చేయండి. ఆల్రెడీ తిన్నోళ్ళు ఎవరైనా ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే నెల్లూరులో ఉన్నటువంటి ది గన్ బీబీక్యూ అనేటువంటి సెంటరు నెల్లూరులో
మన మాగుంట లేఅవుట్లోనే అన్నమయ్య సర్కిల్ ఉంటుంది. అన్నమయ్య సర్కిల్ నుంచి మనం కరెక్ట్గా అడ్రస్ చెప్పాలనుకుంటే ఆత్మకూరు బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో రైట్ సైడ్ ఉంటుంది. మీకు ఎవరికైనా తెలియకపోతే ఇక్కడ ఎవరైనా అడిగినా కానీ చెప్తారనమాట. నేను కూడా ఒకసారి ఆ వే అనేది ఎట్టుంటుంది అనేది కూడా నేను చూపిస్తాను. మీరు తినాలంటే ఇక్కడికి వచ్చి తినొచ్చు. అయితే టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. అదిగో మన కస్టమర్స్ కూడా తింటా ఉన్నారు. ఎప్పుడైనా సరే ఫీడ్బ్యాక్ కావాలంటే కస్టమర్లు అడిగి తెలుసుకుంటేనే నాకు మనసు తృప్తిగా ఉంటుంది. నాయన మీకు ఎట్లా ఉంటుంది ఏమో నాకు తెలియదు, కానీ మీరు తింటుంటా ఉంటుందా మీకు ఎన్ని ఏమనిపించదు, దమ్మ తినేయడం అనమాట. నాకు అట్ట కాదు కదా, నేను అడగాల్సిందే నాయన. బాగున్నావా బ్రదర్? अच्छा है अच्छा है అయిపోయింది కథ. తెలుగు రాదు, हिंदी हिंदी సరిపోయింది పోదు. హిందీ అంట, తెలుగు రాదంట. నాకేం అంతంత మాత్రమే వచ్చు. ఇప్పుడు కమ్యూనికేషన్ భలే ఉంటుంది చూడండి ఇద్దరు. క్యా నామ్ హై ఆప్కా? अभिषेक अभिषेक कहाँ से हो? यूपी यूपी गोरखपुर ठीक है, फर्स्ट ऑफ ऑल ना आप खाना खा रहे हो, डिस्टर्ब कर रहा हूँ मैं, कुछ मत सोचिए। दो मिनट के लिए बिरयानी खा रहे हो ना? हाँ बिरयानी है कैसा लग रहा है? बहुत टेस्टी है अच्छा है कब से आ रहे हो इधर? इधर मैं जब से इधर आया तब से इधर ही आ रहा हूँ 5 दिन हो गया 5 डेज हाँ 5 डेज इधर ही हो गया अच्छा, हाँ डेली आके बिरयानी खा रहे हो इधर? डेली 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 दोपहर में आते हाँ, हाँ किस काम के लिए आया था इधर आपने? मैं आया था ग्लास वर्क अच्छा, कैसा लग रहा है बिरयानी टोटल? बहुत अच्छा है क्या क्या खाते हो इधर? बिरयानी और कुछ और भी खाते हो? अभी तो फिलहाल बिरयानी खाता हूँ डेली हाँ अच्छा लग रहा है, अच्छा है ठीक है కావు కావు आप డిస్టర్బ్ कीजिए, कुछ मत सोचिए, కావు ఆరామ్ సే. ఇట్లుంటే వ్యవహారాలు. ఏదో రాలేదు నాకు అంతంత మాత్రం వచ్చింది. మీకు ఆయన ఏం చెప్పాడు మీకు కానీ తెలిసినట్లుగా ఉంటే కింద కామెంట్ పెట్టండి. భయ్యా తోడ ప్యాజ్ డాలని కాకుండా నార్మల్గా పెట్టండి. శ్రీకాంత్ అన్న, మొత్తానికి మన వ్యూవర్స్కి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? 4 years నుంచి ఉన్నాం, బాగా ఆదరిస్తూ ఉన్నారు. అట్లనే ఇంకా కంటిన్యూ చేయాలని, ఇంకా ఎవరైనా కొత్తగా ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే రావాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారి వచ్చి విజిట్ చేసి టేస్ట్ చేసి ఎట్లా ఉందనేది మాకు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. సూపర్. మీరు కూడా ఇంకా సక్సెస్ అవ్వాలని, కస్టమర్లకి ఎప్పుడు కూడా ఇలా నాణ్యతమైన ఫుడ్ ప్రొవైడ్ చేస్తారని మనస్ఫూర్తిగా మా సువర్ణ మీడియా తరఫున మేము కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్. సో అది ఇదనమాట ఇవాళ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదన్నా తెలిసినటువంటి ఫుడ్ సెక్షన్స్ ఎక్కడన్నా ఉంటే అక్కడ కూడా ప్రోగ్రాలు చేయమని మాకు సజెషన్ చేసినట్లయితే మేము కూడా అక్కడ దాకా వెళ్ళి 10 మందికి చూపిస్తాము. ఇదనమాట సువర్ణ మీడియా ప్రత్యేకత. కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి అండ్ వీడియో జర్నలిస్ట్ శంకర్ సైనింగ్ ఆఫ్.